ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులారా. ఏమండి, దేవుని వాగ్దానపు మాట ఈ పూట ఏంటండి చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడికి ఏమండి కొన్ని మానవులు ఇవ్వాలంట, మనుషులు ఇవ్వాలంట. దేవుడు అందరికీ మానవులకి దేవుడు ఇస్తాడు, ప్రకృతిని ఇచ్చాడు. అలాగనే ప్రకృతిలో అనుభవించటానికి, తిని సంతోషంగా ఉండడానికి కావలసిన పంచభూతాలను ఇచ్చాడు. ఏమండి, అలాగనే అంత మాత్రమే కాకుండా నాయన కొద్ది రోజులు తిని అయిపోతాయిరా, అలా కాకుండా నువ్వు కష్టపడి ఈ పొలం పండించుకో, ఈ తోట పండించుకో, ఈ ఉద్యోగం చేయి, ఇవన్నీ రకరకాల పరికరాలు పనులను దేవుడే ఇచ్చాడు. కానీ అయితే ఇచ్చిన దేవుడికి మనసు కూడా ఇవ్వాలంట తిరిగి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు, మనసు అనగానే నిజమే కదండి, మనసు పూర్ణ మనసు ఇవ్వాలి అని నుంచి మంచిది, విశ్వాసంతో ఉండాలి మంచిది, యథార్థమైన మనసుతో ఉండాలి మంచిది. అయితే ఇక్కడ ఏమండి ఈ పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తున్నప్పుడు కొన్ని మాటలు మనకి ఆశ్చర్యంగాను కొన్ని విచిత్రంగాను మనకు కనబడతాయి. ఏమిటి అంటే చూడండి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము ఏమండి 7వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది, మీరు గమనించండి. మనస్పూర్వకంగా దేవుని మందిరమునకు 10,000 మణుగులు బంగారును, 20,000 మణుగులు బంగారపు ద్రవ్యములను, 20,000 మణుగులు వెండిని, 30,000 మణుగులు ఇత్తడిని, 2,00,000 మణుగులు ఇనుమును ఇచ్చిరి. దేవునికి స్తోత్రం. మన పై వచ్చిన గారు చూస్తే ఏమండి 5, 6 అట్లా చూస్తే మనస్పూర్వకంగా ఇచ్చేవాళ్ళు మీలో ఉన్నారు అని తన సేవకునికి దేవుడు బయలుపరిచినట్లు చూపించినట్లు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంటుంది. స్తోత్రం. ఏమండి ఇక్కడ మణుగులు వేలు అంటూ వచ్చాడు. నేను అంటాను, ఆ ఐగుప్తు దేశంలో శిథిలమైపోతున్న ఆ జీవితాలను ఏమండి విడిపించిన దేవునికి మణుగులిస్తే సరిపోద్దా, లక్షలిస్తే సరిపోద్దా, వేలిచ్చినా సరిపోద్దా? పిల్లరా ఒకసారి ఆలోచించండి. మనం చూస్తూ ఉంటాం, మన కుటుంబీకులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ప్రతి నెల కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళకూడదని నేను అనట్లేదు, కానీ దానికి నేను వ్యతిరేకిని కాను. ప్రతి నెల కంటిన్యూగా వెళ్ళాలి. 1000, 100 ఏమండి డాక్టర్ గారికి ఇచ్చి వైద్యం చేయించుకుంటే తద్వారా మనకు వచ్చే మేలేంటో తెలుసా? లాస్ట్కి కిడ్నీల ఎఫెక్ట్. ఎందుకంటే ఈ మెడిసిన్స్ పవర్ ఏం చేస్తుందంటే శరీర ప్రాణాత్మలలో కొన్ని అవయవాలకు వ్యతిరేకంగా మారుతుంది. ప్రస్తుతానికి ఉన్న ఏమండి వ్యాధి అయితే తగ్గుతుంది, కానీ ఎందుకని ఎక్కువ అవటం ద్వారా ఇప్పుడు భక్తులు పెద్దోళ్ళు అన్న సామెత కూడా మనకు అర్థమైంది. మితంగా తింటే భోజనం ఔషధం అంట, మరి మితం మించి తింటే విషం అన్నారు. పిల్లగా ఇక్కడ అంటారు, ఇన్ని వేల మణుగులు దేనికి ఇచ్చినట్లు చూడండి, దేవుని మందిరానికి ఇచ్చారంట. స్తోత్రం. దేవునికి ఇచ్చి నన్ను గోజాడిన వారు ఏరి అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే మాట్లాడతాడు. మలాకీ గ్రంథంలో మనం చూస్తే నరులు దేవుని యొద్దన దొంగెళ్ళొచ్చునా అంటే దొంగతనం చేయొచ్చునా అన్న మాటలు కనబడతాయి. ఏం దొంగతనం చేస్తున్నాం మీకు తెలిసే, చెప్పకూడదు, కానీ దేవుని ప్రేరేపణ బట్టి మాటలు మాట్లాడుతున్నాను. 10వ భాగం, 10వ వంతు, యథార్థమైన అర్పణ, కృతజ్ఞత అర్పణలు, ఇవన్నీ దేవుని మందిరానికి ఇచ్చేవాళ్ళు అరుదైపోయారన్న విషయాన్ని ఆత్మీయతలో దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం. సర్వసాధారణంగా ఇచ్చేది వేరు, భయభక్తులు కలిగి దేవుడి మేలు నాకు చేశాడని దేవుని మందిరానికి ఇచ్చేది వేరు. చూడండి, దావీదు గారు ఏమండి సొలొమోను రాజు ద్వారా కట్టాల్సిన మందిరానికి కావలసిన ప్రతి పరికరాన్ని, వెలగల రాళ్లను, వెండిను, బంగారును, ఎత్తడిని, ఏమండి ఇనుమును సమకూర్చి పెట్టెను అన్న మాటలు కనబడతాయి. స్తోత్రం. మీకు అర్థం అవడానికి ఏంటి పాస్టర్ గారు ఇవాళ 10వ భాగం మీద పడ్డాడు అనుకుంటున్నారా? దేవుని మాటగా, దేవుని పనోనిగా చెప్తున్నా.
ఇయ్యటం అనేది నీ మనస్తత్వాన్ని బట్టి, దేవునికి నీకు కలిగి ఉండే ఆ అనుసంధాన్ని బట్టి ఉంటుంది. కానీ పాస్టర్ గారు బలవంతం చేసాడనో, లేదా పక్క నుండి అక్క చెల్లెలు తొందర పెట్టారనో ఇచ్చేవాళ్ళు ఎంత మాత్రం అండి. ఇచ్చినా కూడా అది ఎంత ప్రేమగా ఉంటుంది మీకు తెలుసు. సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చేది అది దేవుడు మెచ్చేది కాదు కదా. హల్లెలూయా. చూడండి, ఇచ్చేదేదో దేవుడు మెచ్చేదిగా ఉంటే, మనస్పూర్వకంగా ఉంటే, దేవుడు అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధిస్తే వారి నిమిత్తమై ఆకాశమందు మంచి ధననిధి తెరుస్తాను అని ఒక దిగడంటే, మరొక దిగడు ఏమని అంటాడంటే, వారికి ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత అంటే అని అన్నాడు. అంటే దాని అర్థం ఆకాశం ఎంత ఉందో అంత ఆశీర్వాదం లేదా అంత ధనం ఇస్తాడని కాదని దాని అర్థం. మన కుటుంబానికి సరిపడదగినదిగా. స్తోత్రం. దీన్ని పర్యాయ పదం లేదంటే వాడుక పదంలో బైబిల్ తర్జుమా అప్పుడు మాట్లాడిన మాట పట్టజాలని అన్న పదం మనం చూస్తాం. చాలామంది బహుశా ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి స్వచ్ఛమైన వివరణ కనబడుతుంది. పిల్లరా, ఇవన్నీ ఎందుకు అంటున్నాడంటే, నా మందిరంలో కొందరు పనోళ్ళు ఉంటారు, వాళ్ళ పనే ప్రార్థన చేయటం, బాగలేని వాళ్ళకి పరిచర్య కోసం ఇంకా ఎందరో మారు మనసు పొందాలని అని ప్రార్థన చేస్తారు కదా. వాళ్ళకి పోషణ జరగాలి కదా, వాళ్ళకి పరిస్థితులు పరికరాలు సన్నిధిలో మందిరంలో కావాలి కదా. ఇవన్నీ కావాలని దేవుడు అంటున్నాడు, మీరు సిద్ధపరచండి. అలనాడు 12 గోత్రాల వారికి దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళందరూ తెచ్చి గుడారంలో పెట్టినట్లు మనకి నిర్గమ, సంఖ్య, లేవియా కాండాల్లో కనబడతాయి. స్తోత్రం. ఈ పూట వాగ్దానంగా ఈ మాటనే ఎందుకు అంటున్నాడు అంటే, పిల్లగా నీలో క్షేమం, నీ కుటుంబంలో సమృద్ధి క్షేమం ఎందుకు ఆగిపోయిందో ఒక్క నిమిషం నిలబడి ఆలోచించు. కొందరు ఈ మాట అంటే ఆలోచిస్తారు, సార్ నిజమే, ఫస్ట్లో మేము బాగా దేవుని సన్నిధికి ఇచ్చేవాళ్ళం, దేవుని ద్వారా పొందుకునేవాళ్ళం, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అదే కదా సాతాను కూడా తలంపు. నీకు దేవునికి ఉన్న సామాసాన్ని విడదీయటానికి భంగపరిచి నిన్ను ఇబ్బందుల పాలు చేసి అటు ఇటు అప్పులు పడాలన్నది కదా వాడు ప్లానింగ్. బైబిల్లో అప్పు ఇచ్చే స్థాయిలో ఉంచుతానంటే అప్పు తీసుకునే స్థాయిలో చేస్తానండి సాతాను కూడా ప్లానింగ్. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడ ఏ రీతిగా ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడించాడో ఎవరికి అవసరమో దేవునికి తెలుసు. ఆలోచించు, ప్రార్థించు. ఇక్కడ 1000 100 మణుగులు ఇచ్చారని ఉంది. నీ ఇల్లు ఆస్తులు ఇమ్మని కాదు దేవుడు అడుగుతుంది. దేవునిది దేవునికి, మనుషులది మనుషులకి ఇవ్వండి అని చక్కగా బైబిల్ గ్రంథంలో ప్రభువే అన్నాడు. క్రైసారికి కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని. మరి నీ కష్టార్జితం వ్యర్థం కాకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. ఆలోచించు, ప్రార్థించు. సమృద్ధి, క్షమాభివృద్ధి కృప దేవుడు నీకు ఇచ్చుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. కేవలం బైబిల్ అనుసారంగా మాట్లాడటానికి మీరు కృపనిచ్చారు, కానీ ఇది ప్రత్యేకంగా చెప్పడానికి కాదు అన్న విషయం వీక్షిస్తున్న నీ ప్రియ పిల్లలు గుర్తెరిగినట్లు కృప చూపి, ఈ వీడియో అంతటిని చూస్తున్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి, వారి మంచి మనస్సాక్షిని మీరు దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.